నేను విమర్శించడం లేదు, కానీ మీరు గ్రహించాలి, గమనించాలి. హల్లెలూయా. ఆ వాక్యం ఒక గంట సేపు చెప్పినారనుకోండి, ఈ గంట సేపులో భూ సంబంధమైన వాటి గురించి చెప్తున్నారా, లోక సంబంధమైన వాటి గురించి చెప్తున్నారా, ప్రకృతి సంబంధమైన వాటి గురించి చెప్తున్నారా అనేది గ్రహించాలి. పైనుండి వచ్చే జ్ఞానము కాకుండా లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన జ్ఞానము వ్యర్థమనేది, అది మనిషిని నశింపచేస్తుందని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. కాబట్టి దేనిని మనం తెలుసుకుంటున్నాం? అందుకనే ఆదివారం నాడు మన పనులన్నీ వదిలిపెట్టుకొని దేవుని సన్నిధికి వస్తున్నాం. ఏ జ్ఞానాన్ని పొందుకోవడానికి? నేను చూసినాను కొన్ని సంఘాలలో కామెడీ షోస్ అయిపోయింది. కామెడీ నవ్విస్తున్నారు. కొన్ని సంఘాలలో చూసినట్లయితే లోకం సంబంధించిన, కొన్ని సంఘాలలో రిలేషన్షిప్ గురించి చెప్తున్నారు, కొన్ని సంఘాలలో దేవుని యొక్క వాటిని ఏమంటారు, సైన్స్ను గురించి చెప్తున్నారు, వండర్స్ గురించి చెప్తున్నారు. మనం లోకంలో ఎలాగో బ్రతకాలో చెప్తున్నారు. లోకంలో బ్రతకడానికి ఎవరికి చెప్పడం అవసరం లేదు. అవసరమా? అవసరం లేదు. మనకు తెలుసు. మన తల్లిదండ్రులను చూస్తున్నాం, మన తాతలను చూస్తున్నాం, లోకాన్ని చూస్తున్నాం, చుట్టుప్రక్కల వాళ్ళని చూస్తున్నాం. అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్స్ లోకంలో మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఉండగా మళ్ళీ మనము అవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేన్ని తెలుసుకోవాలి? పైనుండి వచ్చేటువంటి దేవుని యొక్క జ్ఞానం అనేటువంటి ఆ యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి. ఈ వాక్యపు లోతును తెలుసుకోవాలి. హల్లెలూయా. తెలుసుకుంటే నువ్వు ఏమాత్రం కలవరపడవు.